హాయ్ అండి. బాలామృతం ఉంటే చాలు ఎంతో సింపుల్గా ఉండే కజ్జికాయలను చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చపాతీ పిండిని కలుపుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని అందులోనూ ఒక కప్పు మైదా పిండిని వేసుకొని ఒక 30 ml వరకు వేడి చేసిన గీ వేసుకొని ఒక పించ్ సాల్ట్ వేసుకొని పిండి బాగా రబ్ చేస్తూ కలిపేసుకోవాలి. నెయ్యి మాత్రం బాగా మరిగితేనే మనకి పైన లేయర్ గుల్లగా చాలా బాగా వస్తుంది. అలా రబ్ చేస్తూ కలపడం వల్ల నెయ్యి మొత్తం పిండి మొత్తానికి బాగా కలుస్తుంది. తర్వాత అందులోనే మనం పిండి కలపడానికి కావాల్సినంత వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ చపాతీ పిండిలా బాగా కలిపేసుకోవాలి. పిండిని కలిపేసుకున్నాక దాని మీద మూత పెట్టి కాసేపు కవర్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకొని అందులో కొద్దిగా బాలామృతాన్ని అలాగే కొద్దిగా గులసెనపప్పుని, బాలామృతంలో స్వీట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొద్దిగా చూపించిన విధంగా బెల్లాన్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనం బెల్లాన్ని బాగా చిన్న చిన్నగా తురుముకుని వేసుకోవాలి. ముక్కలుగా వేస్తే బెల్లం సరిగా కలవదు. ఇక్కడ నేను స్వీట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నాను. ఒకవేళ మీకు సరిపోనట్టయితే కొంచెం స్వీట్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చపాతీ రోల్ చేసుకునే పీటను తీసుకుని దాని మీద పొడిపిండి చల్లుకొని చపాతీలు పల్చగా వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి. తర్వాత చిన్న బాక్స్ మూత తీసుకొని దాంతో చూపించిన విధంగా చిన్న చిన్న చపాతీలా తయారు చేసుకోవాలి. నేను తీసుకున్న పిండికి అలా 3 చిన్న చిన్న చపాతీలు తయారయ్యాయి. దాని మీద మనం తయారు చేసుకున్న బాలామృతం పిండి ఉంది కదా, దాన్ని వేసుకొని చపాతీ చుట్టూ నొక్కుతూ సీల్ చేసేసుకోవాలి. లోపల నుంచి పిండి లీక్ అవ్వకుండా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు గట్టిగా నొక్కి, లేదంటే నేను చూపించిన విధంగా అలా డిజైన్గా చేసుకుంటూ మనం కజ్జికాయల్ని తయారు చేసుకోవచ్చు. వన్ డైరెక్షన్లోనే వాటిని తిప్పుతూ అలా డిజైన్గా చేసుకోవచ్చు. మీకు అర్థం అవ్వడం కోసం నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఈ కజ్జికాయలు నేను చాలా సింపుల్గా తయారు చేశాను. నేను ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ వేసి కూడా కజ్జికాయలను తయారు చేశాను. అది నేను కింద ట్యాగ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చూడండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం రౌండ్గా తయారు చేసుకోవచ్చు. అలాగే హాఫ్ మూన్ షేప్లా అలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న గజ్జికాయల్ని పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయినాక వీటిని వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించేసుకోవాలి. ముదురు బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే మెత్తబడకుండా చాలా టేస్టీగా ఉంటాయి. అదే లేత బంగారు రంగు అయితే కొంచెం మెత్తబడే అవకాశం ఉంటుంది. నేను చేసిన కజ్జికాయలు చాలా బాగా వచ్చాయి కదా. ఇది సెకండ్ బ్యాచ్ వేశాను. మొత్తం నేను తీసుకున్న పిండి క్వాంటిటీ తక్కువ కాబట్టి 9 కజ్జికాయలు తయారయ్యాయి. ఇవి చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇవి వేడివేడిగా తినే కన్నా 3 hours తర్వాత తింటే లోపల స్టఫింగ్ చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది. ఇంక లేట్ ఎందుకు, మరి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్